Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. ఈ వీడియోలో మ్యాథ్స్ బేసిక్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, వామ్మో మ్యాథ్స్ అనేటట్టు. సో మ్యాథ్స్ అసలు భయపడాల్సిన సబ్జెక్టే కాదు. మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉంది. ఎప్పుడు మనకు బేసిక్స్ వస్తాయి, బేసిక్స్ రానంత వరకు మ్యాథ్స్ చాలా హార్డ్గా ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా 0.3 అనేది ఏంటి? ఒక డెసిమల్ ఫామ్, అవునా? ఈ డెసిమల్ని నేను రేషన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 0.3 అనేది డెసిమల్ కదా. సో నాకు ఈ పాయింట్ రిమూవ్ చేయాలంటే 3కి 3 యాస్టీస్గా రాసి, సో ఈ పాయింట్ ప్లేస్లో ఎగ్జాక్ట్ 1 రాయండి. చూడండి, ఈ 3కి 3 యాస్టీస్, ఈ పాయింట్ ప్లేస్లో 1. సో పాయింట్ తర్వాత నాకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సింగిల్ డిజిట్ కాబట్టి సింగిల్ 0 రాయాలి. సో మనకి 0.3కి రేషనల్ ఫామ్ ఏంటి? 3/10. ఓకే, నెక్స్ట్ 0.32 ఉంది. సో దీనికి ఎలా రాస్తాం? చూడండి, రేషనల్ ఫామ్లో కావాలి. సో మనకి రేషనల్ ఫామ్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా సింప్లిఫై అయితే మనం సింప్లిఫై చేయాలి. 3కి 10కి డివిజబుల్ అవ్వదు కాబట్టి మనం యాస్టీస్గా రాస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో దీన్ని రేషన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? 32కి 32 యాస్టీస్, పాయింట్ ప్లేస్లో 1 రాయాలి. పాయింట్ ప్లేస్లో 1. చూడండి, పాయింట్ తర్వాత నాకు 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. చూడండి, ఇక్కడ డివిజిబుల్ అవ్వదు కాబట్టి డివిజిబుల్ చేయలేదు, కానీ ఇక్కడ 2తో డివిజిబుల్ అవుతుంది కదా, 4తో డివిజిబుల్ అవుతుంది కదా. సో మనకు డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం డివిజిబుల్ చేయాలి. 4 8s 4 25s. సో దీనికి రేషనల్ ఫామ్ ఏంటి? 8/25. ఓకే, నెక్స్ట్ వన్ 0.159. సో ఇలా ఇచ్చాడు అనుకుందాం. సో మనకి పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఇస్తే ఎలా, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఇస్తే ఎలా, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. సో మనకి 159కి 159 యాస్టీస్గా రాయండి, పాయింట్ ప్లేస్లో 1. ఓకే, నెక్స్ట్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros, దట్ ఈస్ 1 2 and 3. సో ఓకే, సో మనకి ఇది డివిజిబుల్ అవ్వదు కాబట్టి యాస్టీస్గా పెడుతున్నాం. ఓకే, డివిజిబుల్ అవుతేనేమో చేయండి, లేదంటే అలాగే. సో ఇది నార్మల్గా. ఒకవేళ క్వశ్చన్లో మనకి బార్ ఉంటే ఎలా చేస్తాం? చూడండి, 0.3 బార్. సో క్వశ్చన్స్ ఇలా కూడా మనకు వస్తుంటాయి. సో మనకు బార్ ఉంటే ఎలా, ఈ బార్ని ఎలా రిమూవ్ చేయాలి? చూడండి, 3/. సో మనకి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? సో పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ కాబట్టి 9 రాయండి. ఓకే, ఈ 9 అనేది చాలా ఇంపార్టెంట్ హియర్. సో ప్రీవియస్గా అయితే మనం 0 రాసాం, అవునా? ఎప్పుడు బార్ లేనప్పుడు అయితే 0 పెట్టుకోవాలి. ఇక్కడ బార్ ఉంది కాబట్టి సో బార్ ప్లేస్లో మనం 9 రాసుకోవాలి. మైనస్ పాయింట్కి ముందు ఏదైతే నెంబర్ ఉంటుందో, ఏ డిజిట్ అయితే ఉంటుందో దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది పాయింట్ కదా, పాయింట్కి ముందు నాకు ఏముంది? 0 ఉంది, అందుకోసమని -0. 3 - 0 ఏమవుతుంది? 3 ఓన్లీ. 3/9, దట్ ఈస్ 3 1s 3 3s. సో వాట్ ఈస్ ద రేషనల్ ఫామ్? 1/3. ఓకే, సో ఈ రకంగా మనం చేయాలి. చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్, 3.6 బార్. సో మనకేంటి? 3.6 బార్. సో దీని నుంచి కూడా నేను బార్ని రిమూవ్ చేసి రేషనల్ ఫామ్లోకి చేయాలి. ఎలా చేస్తాం? చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను? ఇచ్చిన నెంబర్ యాస్టీస్గా రాసుకోండి. 36కి 36 యాస్టీస్గా రాసుకోండి. బై, ఇక్కడ 10 రాయొద్దు, బార్ లేకుంటే 10 రాసాం. ఇక్కడ బార్ ఉంది కాబట్టి 9 రాయాలి. ఇక్కడ న్యూమరేటర్లో మనం మైనస్ చేస్తాం. ఏం చెప్పాను? పాయింట్కి ముందు ఏ నెంబర్ అవుతుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అన్నాం. ఇక్కడ పాయింట్ ముందు 0 ఉంది కాబట్టి ఇక్కడ నేను 3 తర్వాత 0తో సబ్ట్రాక్ట్ చేశాను. ఇక్కడ ఏంటి? పాయింట్కి ముందు నాకు 3 ఉంది కాబట్టి ఈ 36 - 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 33/9. ఓకే, సో మనం ఈ రకంగా బార్ ఉంటే ఎలా చేయాలి, బార్ లేకపోతే ఎలా చేయాలనే క్లారిటీ అనేది మీకు ఉండాలి. ఓకే, సో అలా కాకుండా 0.3 బార్, 0.33 బార్ ఇలా ఉంటే ఎలా చేస్తాం? చూడండి, సో 33కి 33 యాస్టీస్ బై, మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9s రాయాలి. ఓకే, సో ఇందాక సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ 9, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9s. సేమ్ క్వశ్చన్, 0.33 బార్ ఉంటే ఎలా చేస్తాం? చూడండి, సో మనకి 3 యాస్టీస్గా రాసేసి బై, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, అందుకోసమని 3 9s రాయాలి. 1 2 3. సో డివిజిబుల్ అవుతాయి కాబట్టి యాస్టీస్గా డివిజిబుల్ చేస్తాము. సో అలా కాకుండా చూడండి, 0.1 2 3 4 బార్ ఇలా ఉంటే ఏం చేస్తాం? చూడండి, మనకి 4 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, అందుకోసమని నెంబర్ యాస్టీస్గా రాయండి. 1 2 3 4 డివైడెడ్ బై
4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 9s రాయాలి. 1 2 3 4. ఓకే, సో ఈ రకంగా మనం ఒక డెసిమల్ నుంచి మనం రేషనల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. నార్మల్గా మల్టిప్లై చేయడంలో చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. 2.31 ఇంటూ 10⁻⁻1 ఇలా ఉంటే ఎలా చేస్తాం చూడండి. చూడండి, ఒక క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ 2.31 అనే నెంబర్ తీసుకొని దీనికి ఇంటూ 10 అయితే ఏమవుతుంది, ఆన్సర్ బై 10 అయితే ఏమవుతుంది చూడండి. ఇంటూ 10 అంటే నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో చూడండి 231/100. అవునా, పాయింట్ని రిమూవ్ చేయాలంటే ఇదే కదా, నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చూడండి, పాయింట్ రిమూవ్ చేయాలి కాబట్టి 1, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros. ఇంటూ 10కు 10 యాస్ట్రీస్, 0 0 క్యాన్సిల్. దట్ ఈస్ 231/10 అంటే ఏంటి, 2.31. ఓకే, సో మనకి 2.31కి 10తో మల్టిప్లై చేసే ఆన్సర్ ఏమొచ్చింది, 2.31 వచ్చింది. అదే బై 10 చేసి ఏమవుతుంది, సేమ్ క్వశ్చన్కి చూడండి ఎలా రాస్తాం. ఈ 1/10 అనేది సపరేట్గా రాస్తాను. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చెప్పిన తర్వాత మీకు షార్ట్కట్ చెప్తాను. సో 1/10 యాస్ట్రీస్గా రాసి ఇంటూ 2.31 కదా. సో 1/10 ఇంటూ ఈ 2.31 ఎలా రాస్తాం, సేమ్ ఇలాగే కదా, 231/100. 231/100 చూడండి. 231 ఈ 10 ఈ 100 ఏమైంది, 1000 కదా. 231/1000. ఓకే, చూడండి మనకి 3 zeros ఉన్నాయి కాబట్టి మనం పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత. దట్ ఈస్ 1 2 3. చూడండి 1 2 3 3 డిజిట్స్ తర్వాత నాకు పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది 0.231. వాట్ ఈస్ ద ఆన్సర్ చూడండి. ఇంటూ 10 చేస్తేనేమో 2.31 వచ్చింది, బై 10 చేస్తేనేమో 0.231 వచ్చింది. ఇది ఎలా వచ్చిందని మీకు షార్ట్కట్ నేను ఎలా చెప్తాను చూడండి. ప్రతిసారి ఇదంతా మల్టిప్లై చేయొద్దు. ఇంటూ ఇచ్చాడు కాబట్టి ఇంటూ ఇచ్చినప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఇంటూ 10 ఇస్తే పాయింట్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే బై 10 ఇస్తే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. జస్ట్ మీకు బేసిక్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. చూడండి, ఈ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అయితే ఏమవుతుంది, 23.1. సారీ, ఇక్కడ 23.1. దిస్ ఈస్ రాంగ్. చూడండి, మనకి సింగిల్ 0 ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ తర్వాత ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకే, 23.1. చూడండి, మనకి ఇక్కడ ఏమవుతుంది 0.231. చూడండి, మీకు షార్ట్కట్లో ఎలా చెప్తాను, 22.45 ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ 22.45/10. చూడండి, నేనేం చెప్పాను, ఇంటూ 10 అయితేనేమో పాయింట్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, బై 10 అయితేనేమో పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది అన్నా కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, 224.5. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 2.245. సో ఇలా లేదు, సేమ్ క్వశ్చన్కి ఇంటూ 100 ఉంటే ఎలా చేస్తాం చూడండి. 22.45 ఇక్కడ 10 ఉంది కదా, ఇప్పుడు 100 ఉంది అనుకుందాం. ఇక్కడ 22.45/100. సో ఇలా ఉంటే ఎలా చేస్తాం చూడండి. మనకి సింగిల్ 0 ఉంది కాబట్టి పాయింట్ అనేది సింగిల్ డిజిట్ తర్వాతకి షిఫ్ట్ అయింది. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ రైట్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది, 2245.0. ఈ 0.0 పెట్టినా పెట్టకపోయినా సేమే. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్, 2245. ఇక్కడ చూడండి బై 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్కి ముందుకి పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సింగిల్ 0 ఉంది కాబట్టి సింగిల్ డిజిట్కి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్. వాట్ ఈస్ ద ఆన్సర్, 0.2245. సో ఈ రకంగా మనం ఇంటూ 10 ఉన్న బై 10 ఉన్న చాలా ఈజీగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది బేసిక్ కాన్సెప్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మీకు ఇలాంటి మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే బేసిక్స్ పైన 1 వీక్ కోర్స్ అనేది కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే కాకుండా మీకు ఓన్లీ బేసిక్స్ రికార్డింగ్ క్లాసెస్ కావాలంటే డీమ్యాక్స్ అనే యాప్లో సో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎక్కడి నుంచైనా రికార్డింగ్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.